మరి వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వచ్చే విధంగా ఓర్వకల్ నుండి ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? ఎందుకు మీరు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తేలేకపోయినారు? ఎందుకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి మీరు అడుగులు వేయలేకపోయినారు? ఈరోజు ఫార్మా పార్క్ ఉండని, అలాగే ఎంఎస్ఎంఈస్ లో అయితే దాదాపు 27,000 కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు మనం సృష్టించగలిగినాం. ఐటీ రంగంలో విప్రోని, ఇన్ఫోసిస్ ని తీసుకొని వచ్చి దాదాపు 130 పైన కంపెనీస్ వచ్చి ఈరోజు 24,000 జాబ్లని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ లో క్రియేట్ చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇలాంటి మనిషికి సైకో అని చెప్తారా? వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కోసము ఆయన ఉండడము ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 6,600 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొని వచ్చి దాదాపు 23,000 మందికి జాబ్స్ ఇప్పించినారు. ఇవన్నీ మీరు చూడలేక ఒకవైపు సంక్షేమము, ఒకవైపు పరిపాలన, ఒకవైపు ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఒకవైపు రాజకీయంలో నైతికంగా ఎలా ఉండాలా, ఎలా హుందాగా వ్యవహరించాలా, రాజకీయం ఎలా చేయాలా, ఇంత చిన్న వయసులో ఇంత 5 సంవత్సరాల్లోనే కరోనా వచ్చిన సమయంలో కూడా ఈ 40 సంవత్సరాల్లో నేను ఏదైతే చేసుకోలేకపోయినానో ఈ 5 సంవత్సరాల్లోనే ఈ చిన్న వయసులో ఉండే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడని చెప్పి ఒక అక్కసుతో, ఒక దురుద్దేశంతో, ఒక జలసితో ఆయన పైన హత్యాయత్నం చేయించడం, ప్రజలని రెచ్చగొట్టడం, కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, హత్యాయత్నాలు ఒకవైపు. రెండో వైపు ప్రతి ఒక్క కులానికి, మతానికి చిచ్చులు పెట్టే విధంగా చేయించడం. బీజేపీ పార్టీతో ఈరోజు మీరున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రత్యేక హోదాని తీసుకుని రావడం అని చెప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తామని చెప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? దీనిపైన చర్చ జరగాలి కదా, దీనిపైన కదా మీరు మాట్లాడాల్సింది. కానీ మీరేం చెప్తున్నారు? కోనేరు సురేష్ గారు వచ్చి ఏమంటారు? మేము ఓడిపోతున్నాం, 147 నియోజకవర్గాల్లో మాకు దిక్కు లేదు, ఏదో ఒకటి చెయ్యండి, మీ సూపర్ 6 ఎక్కడంలా జనాలకి, మీరు చెప్తున్న మాటల్ని జనాలు నమ్మడం లేదు, అన్ని పార్టీల్ని కలుపుకున్నా మేము ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం. దానికోసం దానికి తెరలేపారు. ఎన్ఆర్ఐ వింగ్ ని దింపేనారు. అమెరికాలో ఉండే, యూరోప్ లో ఉండే ఎన్ఆర్ఐలని దింపి ఈరోజు నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు. ఎంత దుర్మార్గం ఇది! చదువుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ మార్పు తీసుకొని రావాలంటే మేనిఫెస్టో పరంగా పోవాలి, ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఓటుకి 6,000 రూపాయలు అయినా ఖర్చు పెట్టండి, కానీ ఒక 10 వైసీపీ ఫ్యామిలీని మీరు మార్చండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్న జయరాం గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్, మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నిన్న కోనేరు సురేష్ గారిది చూపించినాం, ఈ రోజు మీకు జయరాం గారిది చూపిస్తున్నాం. ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో అంటే, ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తున్నాడు అంటే, 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్ లో పోయి ఖర్చు పెట్టండి, 10 ఫ్యామిలీస్ ని వైసీపీ వాళ్ళని మార్చండి. ఆ వైసీపీ ఫ్యామిలీస్ కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేయించుకోవడానికి ప్రలోభాలకి గురి చేస్తున్న వాళ్ళని వెధవలు అని చెప్పిన మనిషి ఈరోజు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మన గ్రామాల్లో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. నేను వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వాళ్ళతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. వీళ్ళపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కేసుగా తీసుకోవాలి. డబ్బుతో రాజకీయం చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు భయము, ఒకవైపు హత్య, ఒకవైపు దాడులు, ఒకవైపు డబ్బుతో రాజకీయం చేయాలని చెప్తున్నారు. ఓటర్ని వెధవ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళని మార్చండి. ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లన్నా మీరు మార్చగలగాల, దానికోసం కావాల్సిన డబ్బులు మీరు ఖర్చు పెట్టాలా అని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఐల్ని కూడా వాడడం జరుగుతుంది. ఎన్ఆర్ఐసి కూడా చెప్తున్నా, మీరు ఏదైనా చేయగల